అమ్మ ప్రేమ తీరున 9 ఏళ్ల పాలన జనం చల్లగున్నారు గులాబీ జెండా నీడనా కంటికి రెప్పోల కేసీఆర్ కాపుగాసన కూలినాలి పేద జనం తలెత్తుకొని బతికెనా మల్లా పచ్చని పల్లెడు కరువు గమ్ముకున్నదని కరువెక్కిన గుండెతోని బయలెల్లే కేసీఆర్ అదిగదిగదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా అదిగదిగదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. హలో వినోద్ సార్ జరగాలి మీరు కూడా గౌరవనీయులు కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీ వినోద్ కుమార్ గారు, మాజీ మంత్రివర్యులు, కరీంనగర్ పట్టణ అభివృద్ధి ప్రదాత, కరీంనగర్ భీముడు మన గంగుల కమలాకర్ గారు, హుజూరాబాద్ టైగర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు, కరీంనగర్ జడ్పీ చైర్మన్ గారు, మాజీ శాసనసభ్యులు, మాజీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ గారు, పార్టీ నాయకులు, మేయర్ సునీల్ రావు గారు, పార్టీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, ఈరోజు ఇంత పెద్ద ఒక సముద్రంలాగా తరలి వచ్చినటువంటి నా అన్నదమ్ములకు, అక్కా చెల్లెలకు అందరికీ నమస్కారం. గాయన ఆగబట్టన్నా ఆగాల తమ్ముడు, నువ్వు ఒక్కనివి ఆగాల ఆగానే ఆగు. ఆగవా. ఈరోడు మనోడేనా? మనోడైతే అట్లా చేయడు తెలుసా బాగు. ఆగా. ఈరోజు జరిగే ఈ పార్లమెంట్ ఎన్నికలలో 3 పార్టీలు మీ ముందర ఉన్నాయి. అందులో దేశాన్ని పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ మీ ముందుంది. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా. 10 ఏళ్ల నాడు నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయినాడు. దగ్గర 150 మీరు సైలెంట్గా ఉంటే వినబడుతుంది. 150 హామీలు ఇచ్చినాడు. ఏ ఒక్క హామీ అన్న నెరవేర్చిండా నరేంద్ర మోడీ? సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమైనా అయిందా? సబ్కా సత్యనాశ్ దేశ్ కా సత్యనాశ్ అయింది. రూపాయి విలువ 84 రూపాయలకు పడిపోయింది డాలర్తో పోల్చుకుంటే. అదేవిధంగా బేటీ పడావో బేటీ బచావో, ఎక్కడన్నా బేటీ చదివిందా?
ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు జరిగినాయా